హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గాయపడిన శౌర్యని హాస్పిటల్కి తీసుకువెళ్లిన కార్తీక్ దీప నిజం తెలుసుకుని శౌర్యని కిడ్నాప్ చేసిన జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివనారాయణ దశరథ్తో ఇలా అంటూ ఉంటాడు, అసలు రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పారు డాక్టర్ గారు? అసలావిడేంటి ఏమీ పట్టించుకోదా? సుమిత్ర పరిస్థితి చూస్తుంటే నాకు భయమేస్తుంది దశరథా అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. నేను ఫోన్ చేశానన్నా, సాయంత్రంలోపు రిపోర్ట్స్ వస్తాయని, తన ఇంటికి కూడా తీసుకొస్తానని డాక్టర్ గారు చెప్పారు. మీరు కంగారు పడకండి అని దశరథైతే అంటూ ఉంటాడు. ఇదంతా విన్న జ్యోత్స్నైతే ఆ డాక్టర్ని ఎలాగైనా సరే మాయచేసి నేనా రిపోర్ట్స్ని సంపాదించాలి, ఆ రిపోర్ట్స్ని మార్చాలి, లేకపోతే ఈసారి మాత్రం డాడీ అస్సలు కూడా ఊరుకోడు. నిన్న డాడీ మాటలకి నాకు చాలా భయమేసింది. మాటలకిలా భయమేసిందంటే నిజం తెలిసాక ఆయన చేతులకి నేనెంత భయపడాలో అనుకుని జ్యోత్స్న అయితే హాస్పిటల్కైతే బయలుదేరుతుంది. జ్యోత్స్న హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత ఇంతలో కార్తీక్ దీప శివనారాయణ ఇంటికైతే వస్తూ ఉంటారు. అలా శివనారాయణ ఇంటికి వస్తూ ఉండగా కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో అవునా, నేనిప్పుడే వస్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏమైంది బావా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది దీప. ఏం లేదు దీపా, శౌర్య స్కూల్లో పడిపోయిందట, ఏదో దెబ్బ తగిలిందంటున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అవునా, పదబావా వెళ్దాం తొందరగా, అసలెక్కడ దెబ్బ తగిలిందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక కార్తీక్ దీప ఇద్దరూ స్కూల్ దగ్గరికి వెళ్లి శౌర్యని చూస్తారు. శౌర్య మోకాలకైతే ఇక దెబ్బ తగిలి శౌర్య ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న శౌర్యని చూసి ఏం కాదమ్మా, అసలీ దెబ్బెలా తగిలింది అని అంటూ ఉంటే పిల్లలందరూ ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోయింది సార్ అని అంటూ ఉంటుంది టీచర్. ఇంతమందున్నారు, అసలు పిల్లలలాగా పరిగెత్తుకుంటూ వస్తే మీరు పట్టించుకోరా అని దీప అయితే ఇక టీచర్స్ని తిడుతుంది. తర్వాత కార్తీక్ దీప ఇద్దరూ కూడా హాస్పిటల్కి పాపనైతే తీసుకొస్తారు శౌర్యని. అలా శౌర్యం తీసుకొచ్చిన తర్వాత పర్వాలేదు, పెద్ద దెబ్బేం కాదు, కట్టుకడితే సరిపోతుందని డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈలోగా జ్యోత్స్న డాక్టర్ హారికని కలవటానికి తన హాస్పిటల్కైతే వెళ్తుంది. కాని డాక్టర్ గారు ఇక్కడ లేరు. ఇక్కడే దగ్గర్లో ఉన్న చిల్డ్రన్ హాస్పిటల్కి అక్కడే ఉన్న డాక్టర్తో మాట్లాడడానికి వెళ్లారు. కావాల్సింటే మీరక్కడికి వెళ్ళండి అంటే ఈరోజు ఆవిడ అక్కడే ఉంటారు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్నైతే అక్కడికి వెళ్లి మాట్లాడదామని హాస్పిటల్కైతే వెళ్తుంది. ఇక అదే హాస్పిటల్కి డాక్టర్ హారిక కూడా వచ్చి కార్తీక్ దీపానైతే చూస్తుంది. కార్తీక్ దీపాన్ని చూసి అప్పుడే ఇక కార్తీక్, మీరేంటిక్కడున్నారు, ఏం జరిగింది అని అడుగుతుంటే అది మేడం, మా పాపకి కాలికి దెబ్బ తగిలింది, అందుకని హాస్పిటల్కి తీసుకొచ్చాము, ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక డాక్టర్ అయితే, కార్తీక్ నీకు కూతురుందా అంటే దీపకి నీకు అని అనంగానే అవును డాక్టర్, నాకు కూతురుంది, కానీ దీపకి నాకు పుట్టిన కూతురు కాదు, దీపకి ఇది రెండో పెళ్ళి అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. ఓకే కార్తీక్, నేను అర్థం చేసుకుంటాను, కాని ఇప్పుడు మీకో విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇంతలో జ్యోత్స్న అయితే వస్తుంది. డాక్టర్ ఎక్కడున్నారు, హారిక గారు అని రిసెప్షన్లో అడుగుతూ ఉంటే ఆ రూంలో ఉన్నారు, వెళ్ళండి అని ఇక పంపిస్తుంది జ్యోత్స్న. అప్పుడే ఇక రూంలోకి వెళ్లబోతూ ఉండగా ఇక కార్తీక్, దీప అలాగే డాక్టర్ ముగ్గురు కూడా ఉంటారు రూంలో. వాళ్ల ముగ్గుర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇదేంటి దీపా బావా ఇక్కడున్నారు, అసలు డాక్టర్తో ఏం మాట్లాడుతున్నారు అని చాటుగా వాళ్ల మాటల్ని వింటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే అంటూ ఉంటుంది, కార్తీక్ తను మీ పాపని నాకు తెలీదు, దీపకి ముందే పాపున్నట్టు నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే లేదు డాక్టర్, చెప్పే సందర్భం రాలేదు, మీకు తెలిసేమో అనుకుంటున్నాను డాక్టర్, మేము ఒక నిర్ణయానికొచ్చాము, మా అత్తయ్యని కాపాడ్డానికి దీప అబార్షన్ చేయించుకుంటుంది అని కార్తీక్ అంటాడు. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీని కాపాడ్డానికి దీప అబార్షన్ చేయించుకోవడమేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో హారిక అయితే, కార్తీక్ మీ బాధ నాకు అర్థమవుతుంది, దీప అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ కన్న తల్లి కోసం కన్న బిడ్డని త్యాగం చేయాలనుకుంటున్నా ఇలాంటి కూతురు ఎంతో గొప్పది, ఇలాంటి కూతుర్ని కన్నందుకు దశరథ్ గారు సుమిత్ర గారు ఎంతో అదృష్టవంతులు అని డాక్టర్ అనంగానే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టినట్టు. అంటే బావకి దీపక్ కూడా నేనా ఇంటి వారసురాల్ని కాదని, దీపే ఆ ఇంటి వారసురాలన్న నిజం తెలుసనమాట, తెలిసే ఇన్ని రోజులు కూడా వీళ్ళు మౌనంగా ఉన్నారా అని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇక మాటలు వింటూ ఉంటుంది. కానీ మీరు అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు దీపా, అబార్షన్ చేయించుకోకుండానే మీ తల్లిని మీరు కాపాడగలరు అని అంటూ హారిక అయితే చెప్పడంతో కార్తీక్ దీప ఒకరినొకరు చూసుకుంటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవును కార్తీక్, నేను చెప్పేది నిజం, మీ అత్తయ్యని కాపాడుకోవడానికి మీరు దారి చూపించినట్టే
ఈరోజు మీ శౌర్యనే ఆ దారి, మా అత్తని కాపాడేది మీ పాప శౌర్యనే అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. నా బిడ్డ కాపాడుతుందా మా అమ్మని అని అడుగుతూ ఉంటుంది దీప. అవును దీప, శౌర్య కూడా నీ రక్తమే కదా, అలాగే సుమిత్రగారికి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఇక సుమిత్రగారికి ట్రీట్మెంట్ మొదలు పెడదాము అని అంటూ ఉంటే, తనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది, అలాగే తనింకా చిన్నపిల్ల కదా డాక్టర్, తనకి పర్వాలేదా, ఎటువంటి సమస్య రాదు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే లేదు కార్తీక్, నా అబ్జర్వేషన్లో నేను బోన్ మ్యారో ఇప్పిస్తాను, నువ్వేమీ కంగారుపడకు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, కానీ తల్లిదండ్రులుగా మీరు సంతకాలైతే చెయ్యాలి అని అంటూ ఉంటుంది డాక్టర్. హారికైతే మీరు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పర్వాలేదు అంటున్నారు కాబట్టి మేం కూడా ఒప్పుకుంటాము, అంతకుమించి ఏం కావాలి డాక్టర్ అని అంటూ ఉంటుంది దీప. అయితే నా కడుపులో ఉన్న బిడ్డని చంపుకుని మా అమ్మని కాపాడాలనుకున్నాను, కానీ మీరు మమ్మల్ని ఎంతో కాపాడారు, మా మమ్మీని కాపాడారు, అలాగే నా కూతురు ద్వారా మా అమ్మని కాపాడుకునే అవకాశం ఇచ్చారు అని దీప అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నిజంగా నీ కడుపులో ఉన్న బిడ్డెవరో కానీ అదృష్టవంతులే, వాళ్ళు వాళ్ళ నాన్న ప్రేమని పొందుతున్నారు అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇదంతా విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అంటే ఇప్పుడు మమ్మీని శౌర్య కాపాడితే నిజాలన్నీ తప్పకుండా బయటికొచ్చేస్తాయి, లేదు నిజాలు బయటికి రాకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. అయితే ఇక రౌడీలకి ఫోన్ చేయంగానే అప్పుడే ఇక రౌడీలైతే వస్తారు. శౌర్యని కిడ్నాప్ చేయమని రౌడీలకి డబ్బులిస్తుంది. ఇక రౌడీలైతే శౌర్యని కిడ్నాప్ చేయడానికి ఇక లోపలికైతే వస్తారు. అలా లోపలికొచ్చిన తర్వాత అప్పుడే ఇక రౌడీలు ఇక శౌర్యని బలవంతంగా తీసుకునొచ్చేస్తూ ఉండగా అప్పుడే ఇక దీప ఆపుతుంది. ఇక దీప నా బిడ్డని వదిలేండా అని అంటూ ఉంటుంది. ఇక రౌడీలైతే దీపని కొట్టబోతూ ఉండగా ఇక కార్తీక్ వచ్చి వాళ్ళని చితకబాదుతాడు. ఇక చితకబాదికేసరికి వాళ్ళక్కడ్నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. శౌర్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది బావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న జ్యోత్స్నాని గమనించిన దీప ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, జ్యోత్స్న పీక పట్టుకొని నువ్వేనా నా కూతుర్ని కిడ్నాప్ చేయించాలనుకున్నావు, అసలు ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేయించాలనుకున్నావు, నిన్ను నేను బ్రతకనివ్వను అంటూ పీక నొక్కుతూ ఉంటుంది జ్యోత్స్నది. పీక పట్టుకుంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఆగు దీప, నువ్వాగు, తనతో నేను మాట్లాడతాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇలాంటి దాంతో మాటలేంటి బావా, దీన్ని చంపేయాలి, ఇది పోతే కాని ఎవ్వరి జీవితాలు బాగుపడవు అని అంటూ దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.